అబ్బా ఏమిట్రా ఈ అమ్మాయి ఇంత నల్లగా ఉంది, మన కుటుంబానికి సరిపడదు, పద వెళ్దాం. నాకు కూడా నచ్చలా. నా వల్ల కాదమ్మా ఈ అవమానాలు తట్టుకోవడం. ఈ పెళ్లి చూపుల తంతు ఇక్కడితో ఆపేయండి. ఊహు. బాధపడకమ్మా, రానున్నవి అన్నీ మంచి రోజులే. పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కారమ్మా. వదినా, ఈసారి మన అమ్మాయికి ఎలాంటి మేకప్ చేస్తానంటే చూసిన వాళ్ళు ఎవరూ రిజెక్ట్ చేయలేరు. నువ్వు టెన్షన్ పెట్టుకోకు, అంతా నేను చూసుకుంటాలే. ఎంత ఖర్చైనా పర్లేదు, నా పిల్లకి పెళ్లి అవ్వాలి అంతే. ఈ అమ్మాయికి సరిపడే మంచి మేకప్ చూపించండి. మేడం, ఈ మేకప్ ప్రొడక్ట్స్ వాడితే 72 అవర్స్ వరకు మేకప్ పోనే పోదు. చూడమ్మా, ఇప్పుడు నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో. నాన్న, ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. సరే చెల్లమ్మ, అయితే మనం పెళ్లికి మంచి ముహూర్తం త్వరగా పెట్టించాల్సిందే. అరే అరే, ఆగండి ఆగండి, స్కిప్ చేయకండి, అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరి విజయ్ దేవరకొండ రష్మిక లెవెల్లో కాకపోయినా మనవాళ్లు కూడా పెళ్లి ధూమ్ధామ్గా చేసుకోబోతున్నారు. ఇంతటితో కథ సుఖాంతమైపోలేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ లోపు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Download ShareChat.